శ్రీమాత్రే నమః. నమస్తే అండి. నేను కిరణ్మయ్. భక్తి సౌందర్యానికి స్వాగతం. ఈరోజు మనము శ్రీ లలితా అష్టోత్తర శతనామ స్తోత్రానికి తెలుగు అర్థాన్ని తెలుసుకుందాము. ఈ స్తోత్రము జగన్మాత అయిన లలితాదేవి యొక్క 108 దివ్యనామాలను వివరిస్తుంది. ఇందులో దేవిని కేవలము ఒక రూపంలోనే కాక సృష్టిలోని సమస్త శక్తుల కలయికగా వివిధ నామరూపాలతో భక్తులు ఆరాధించే ఘట్టము ఇది. ఈ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయటం వలన దారిద్ర్య దుఃఖాలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో సకల కార్యాలలో విజయము మోక్షము సిద్ధిస్తాయి. శివ, భవాని, కళ్యాణి, గౌరి, కాళీ, శివప్రియ, కాత్యాయని, మహాదేవి, దుర్గార్య, చండికా భవ. మంగళప్రదమైన శివ, భవుని భార్యవైన భవాని, శుభకారిణి అయిన కళ్యాణి, గౌరవర్ణము గల గౌరి, కాలస్వరూపిణివి అయిన కాళి, శివునికి ప్రియమైన శివప్రియ, కాత్యాయన మహర్షి పుత్రిక అయిన కాత్యాయని, గొప్ప దేవత అయిన మహాదేవి, దుఃఖాలను హరించే దుర్గా, పూజింపదగిన ఆర్య, చండ ప్రచండమైన చండిక మరియు సంసారానికి మూలమైన భవస్వరూపాలకు నమస్కారము అని అర్థము. చంద్రచూడ, చంద్రముఖి, చంద్రమండల వాసిని, చంద్రహాసకర, చంద్రహాసిని, చంద్రకోటిభ. శిరస్సున చంద్రుని ధరించిన చంద్రచూడ, చంద్రుని వంటి ముఖము కలిగిన చంద్రముఖి, చంద్రమండలంలో నివసించే చంద్రమండల వాసిని, చంద్రుని వంటి ప్రకాశవంతమైన ఖడ్గము లేదా నగవు కలిగిన చంద్రహాసకర, మనోహరమైన చిరునవ్వు కలిగిన చంద్రహాసిని మరియు కోట్ల చంద్రుల కాంతితో సమానమైన ప్రకాశము కలిగిన చంద్రకోటిభకు నమస్కారములు అని అర్థము. చిద్రూప, చిత్కల, నిత్య, నిర్మల, నిష్కల, కళ, భవ్య, భవప్రియ, భవ్యరూపిణి, కలభాషిణి, జ్ఞానస్వరూపిణి చిద్రూప, జ్ఞానకళ అయిన చిత్కల, నాశనము లేని నిత్య, మలినము లేని నిర్మల, విభజన లేని నిష్కల, సకల కళాస్వరూపిణి అయిన కళ, శుభప్రదమైన భవ్య, శివునికి ప్రియమైన భవప్రియ, మంగళకరమైన రూపము కలిగిన భవ్యరూపిణి మరియు మధురమైన మాటలు కల కలభాషినికి నమస్కారములు అని అర్థము. కవిప్రియ, కామకళ, కామద, కామరూపిణి, కారుణ్యసాగర, కాళి, సంసారార్ణవతారక. కవులకు అనగా విద్వాంసులకు ప్రియమైన కవిప్రియ, మన్మథుని విద్య అయిన కామకళ, కోరికలను తీర్చే కామద, కోరుకున్న రూపము ధరించే కామరూపిణి, కరుణకు సముద్రము వంటి కారుణ్యసాగర, కాలాతీతమైన కాళి మరియు సంసారము అనే సముద్రాన్ని దాటించే సంసారార్ణవతారకవు నీవే తల్లి అని అర్థము. దూర్వాభ, దుష్టభయద, దుర్జయ, దురితాపహ, లలితారాజ్యద, సిద్ధ, సిద్ధేసి, సిద్ధిదాయిని. గరిక వంటి శ్యామల వర్ణము కల దూర్వాభ, దుష్టులకు భయాన్ని కలిగించే దుష్టభయద, జయించటానికి వీలు కాని దుర్జయ, పాపాలను హరించే దురితాపహ, క్రీడారూపిణి అయిన లలిత, రాజ్యాన్ని ప్రసాదించే రాజ్యద, సిద్ధస్వరూపిణి అయిన సిద్ధ, సిద్ధులకు ఈశ్వరి అయిన సిద్ధేసి మరియు సర్వసిద్ధులను ప్రసాదించే సిద్ధిదాయిని నీకు నమస్కారములు అని అర్థము. శర్మద, శాంతిరవ్యక్త, శంఖకుండల మండిత, శారద, శంకరీ, సాధ్వి, శ్యామల, కోమలాకృతి. సుఖాన్ని ఇచ్చే శర్మద, శాంతి స్వరూపిణి అయిన శాంతి, ఇంద్రియాలకు అందని అవ్యక్త, శంఖము వంటి కుండలతో అలంకరింపబడిన శంఖకుండల మండిత, జ్ఞానప్రదాత అయిన శారద, శంకరుని శక్తి అయిన శాంకరి, పతివ్రత అయిన సాధ్వి, శ్యామల వర్ణము గల శ్యామల, మిక్కిలి కోమలమైన ఆకృతి కలిగిన కోమలాకృతికి నమస్కారములు అని అర్థము. పుష్పిని, పుష్పబాణాంబ, కమల, కమలాసన, పంచబాణస్తుత, పంచవర్ణ రూప సరస్వతి. పుష్పించిన తీగవలే ప్రకాశించే పుష్పిని, పుష్పబాణాలను ధరించిన మన్మథునికి తల్లి వంటి పుష్పబాణాంబ, ఐశ్వర్య స్వరూపిణి కమల, పద్మంపై ఆసీనురాలైన కమలాసన, పంచబాణుడు అనగా మన్మథుడు, మన్మథుని చేత స్తుతించబడిన పంచబాణస్తుత, 5 వర్ణాల రూపం కలిగిన పంచవర్ణ రూప మరియు విద్యాదేవత సరస్వతివి నీవే అని అర్థము. పంచమి పరమాలక్ష్మీ పావని పాపహారిణి, సర్వజ్ఞ, వృషభారూఢ, సర్వలోక వశంకరి. వారాహి రూపమైన పంచమి, సర్వోత్తమమైన పరమ ఐశ్వర్యప్రదాత అయిన లక్ష్మి, పునీతం చేసే పావని, పాపాలను హరించే పాపహారిని, అంతా తెలిసిన సర్వజ్ఞ
నందిని వాహనంగా చేసుకున్న వృషభారుడా మరియు సమస్త లోకాలను తన వశం చేసుకోగలిగిన సర్వలోక వశంకరికి నమస్కారములు అని అర్థము. సర్వస్వతంత్ర సర్వేసి సర్వమంగళకారిణి నిరవధ్య నీరదాభ నిర్మల నిశ్చయాత్మిక. ఎవరిపైన ఆధారపడని సర్వస్వతంత్ర, అందరికీ ఈశ్వరి అయిన సర్వేసి, సర్వమంగళాలను కలిగించే సర్వమంగళకారిణి, దోషము లేని నిరవధ్య, మేఘము వంటి కాంతి కలిగిన నీరదాభ, స్వచ్ఛమైన నిర్మల మరియు నిశ్చయమైన బుద్ధి స్వరూపిణి, నిశ్చయాత్మికవు నీవే తల్లి అని అర్థము. నిర్మద నియతాచార నిష్కామ నిగమాలయ అనాదిబోధ బ్రహ్మాణి కౌమారి గురురూపిణి. గర్వము లేని నిర్మద, నియమబద్ధమైన ఆచారము కలిగిన నియతాచార, కోరికలు లేని నిష్కామ, నిగమములకు అనగా వేదములకు నిలయమైన నిగమాలయ, పుట్టుకలేని జ్ఞానస్వరూపిణి అనాదిబోధ, బ్రహ్మశక్తి అయిన బ్రహ్మాని, సుబ్రహ్మణ్యుని శక్తి అయిన కౌమారి మరియు గురువు రూపంలో జ్ఞానాన్ని ఇచ్చే గురురూపినికి నమస్కారములు అని అర్థం. వైష్ణవి సమయాచార కౌలిని కులదేవత సామగాన ప్రియ సర్వవేద రూప సరస్వతి. విష్ణుశక్తి అయిన వైష్ణవి, అంతరారాధన పద్ధతి అయిన సమయాచార, బాహ్య పూజా పద్ధతికి సంబంధించిన కౌలిని, కులములకు రక్షించే కులదేవత, సామవేద గానంను ఇష్టపడే సామగాన ప్రియ, సమస్త వేదాలే స్వరూపంగా గల సర్వవేద రూప మరియు విద్యా అధినేత్రి అయిన సరస్వతికి నమస్కారములు అని అర్థము. అంతర్యాగ ప్రియానంద బహిర్యాగ పరార్చిత వీణాగాన రసానందాచ అర్ధోన్మీలిత లోచన. హృదయములో చేసే అంతఃపూజన ఇష్టపడే అంతర్యాగ ప్రియ, ఆనందస్వరూపిణి అయిన ఆనంద, బాహ్య పూజల ద్వారా భక్తులచే అర్చింపబడుతున్న బహిర్యాగ పరార్చిత, వీణానాదములోని రసానందంలో మునిగి తేలే వీణాగాన రసానంద మరియు ధ్యానముద్రలో సగం తెరిచిన కన్నులు గల అర్ధోన్మీలిత లోచన నీకు నమస్కారములు అని అర్థము. దివ్య చందన దిగ్ధాంగి సర్వ సామ్రాజ్య రూపిణి తరంగీకృత స్వాపాంగ వీక్షారక్షిత సజ్జన. దివ్యమైన గంధము పూయబడిన దేహము కల దివ్య చందన దిగ్ధాంగి, సమస్త సామ్రాజ్యములకు ఆదిదేవత అయిన సర్వ సామ్రాజ్య రూపిణి, అలల వంటి తన కడగంటి చూపుల ద్వారా సజ్జనుల్ని అనగా మంచివారిని రక్షించే తరంగీకృత స్వాపాంగ వీక్షారక్షిత సజ్జన నీకు నమస్కారములు అని అర్థము. సుధాపాన సముద్వేల హేళ మోహిత దూర్జటి మతంగ ముని సంపూజ్య మతంగ కులభూషణ. జ్ఞానామృత పానంతో కలిగిన పరవశత్వంతో దూర్జటిని మోహింపచేసిన అనగా శివుడిని మోహింపచేసిన సుధాపాన సముద్వేల హేళ మోహిత దూర్జటి, మతంగ మహర్షిచే పూజింపబడిన మతంగ ముని సంపూజ్య మరియు మతంగ మహర్షి వంశమునకు ఆభరణము వంటి మతంగ కులభూషణ అయిన శ్యామలాదేవికి నమస్కారములు అని అర్థము. మకుటాంగద మంజీర మేఖలా దామభూషిత ఊర్మిక కింకినీ రత్న కంకణాది పరిష్కృత. మకుటము అనగా కిరీటము, అంగద అనగా భుజకీర్తులు, మంజీర అనగా అందెలు, మేఖల అనగా మొలనోలు, ఊర్మిక అనగా ఉంగరములు, కింకిని అనగా చిరుగంటలు, రత్న కంకణ అనగా రత్నములతో పొదిగిన కంకణములు. కిరీటము, భుజకీర్తులు, అందెలు, మొలనోలు అనే హారములతో అలంకరింపబడినది, ఉంగరములు, చిరుగంటలు, రత్నములు పొదిగిన కంకణములు మొదలైన ఆభరణములతో ప్రకాశించే తల్లికి నమస్కారములు అని అర్థము. మల్లికా మాలతీ కుంద మందారాంచిత మస్తక తాంబూల కవలోదంజత్ కపోలతల శోభిని. మల్లెలు, మాలతి, మొల్లలు, మందారములతో అలంకరింపబడిన శిరస్సు గల మల్లికా మాలతీ కుంద మందారాంచిత మస్తక, తాంబూలం వేసుకోవటం వల్ల ఉబ్బినట్లుగా మెరిసే చెక్కిళ్ళు కల తాంబూల కవలోదంచత్ కపోలతల శోభిని నీకు నమస్కారములు అని అర్థము. త్రిమూర్తి రూప త్రైలోక్య సుమోహన తనుప్రభ శ్రీమద్ చక్రాధినగరి సామ్రాజ్య శ్రీ స్వరూపిణి. బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలైన త్రిమూర్తి రూప, మూడు లోకాలను మోహింపచేసే శరీర కాంతిగల త్రైలోక్య సుమోహన తనుప్రభ, శ్రీచక్రమనే గొప్ప నగర సామ్రాజ్యానికి లక్ష్మి వంటి శ్రీమద్ చక్రాధినగరి సామ్రాజ్య శ్రీస్వరూపిణి అయిన దేవి నీకు నమస్కారములు అని అర్థము. ఇదం నామ్నాం సాష్టశతం లలితాయాః మతిప్రదం విద్యాధన యశః కామపూర్తిదం సర్వమంగళం. లలితాదేవి యొక్క ఈ 108 నామములతో కూడిన ఈ స్తోత్రము బుద్ధిని ప్రసాదించినది, విద్యను, ధనమును, కీర్తిని,
కోరికలను నెరవేర్చును. అంతేకాకుండా సర్వ మంగళములను ప్రసాదించును అని అర్థము. ఈ స్తోత్రాన్ని మొత్తం ఒకసారి కలిపి చదువుకుందాము. శివా భవానీ కళ్యాణి గౌరీ కాళీ శివప్రియా కాత్యాయని మహాదేవి దుర్గార్యా చండికా భవ. చంద్రచూడా చంద్రముఖి చంద్రమండలవాసిని చంద్రహాసకరా చంద్రహాసిని చంద్రకోటిభా చిద్రూపా చిత్కళా నిత్యా నిర్మలా నిష్కళా కళా భవ్యా భవప్రియా భవ్యరూపిణి కలభాషిని కవిప్రియా కామకళా కామదా కామరూపిణి కారుణ్యసాగరా కాళీ సంసారార్ణవతారక దూర్వాభా దుష్టభయదా దుర్జయా దురితాపహ లలితారాజ్యదా సిద్ధా సిద్ధేసి సిద్ధిదాయిని శర్మదా శాంతిరవ్యక్తా శంఖకుండలమండిత శారదా శంఖరీ సాధ్వీ శ్యామలా కోమలా కృతి పుష్పిని పుష్పబాణాంబా కమలా కమలాసనా పంచబాణస్తుతా పంచవర్ణరూపా సరస్వతి పంచమీ పరమాలక్ష్మీ పావనీ పాపహారిణి సర్వజ్ఞారుషభారూఢా సర్వలోకవశంకరీ సర్వస్వతంత్రా సర్వేసి సర్వమంగళకారిణి నిరవద్యా నీరదాభా నిర్మలా నిశ్చయాత్మికా నిర్మదా నియతాచారా నిష్కామా నిగమాలయ అనాదిబోధా బ్రహ్మాణి కౌమారి గురురూపిణి వైష్ణవీ సమయాచారా కౌలిని కులదేవత సామగాన ప్రియా సర్వవేద రూపా సరస్వతి అంతర్యాగ ప్రియానంద బహిర్యాగ పరార్చిత వీణాగాన రసానంద చార్థోన్మీలితలోచన దివ్యచందన దిగ్ధాంగీ సర్వసామ్రాజ్య రూపిణి తరంగీకృత స్వాపాంగ వీక్షా రక్షిత సజ్జన సుధాపాన సముద్వేల హేలా మోహిత దూర్చటి మతంగముని సంపూజ్య మతంగ కులభూషణ మకుటాంగద మంజీర మేఖలాదామభూషిత ఊర్మికా కింకినీ రత్న కంకణాది పరిష్కృత మల్లికా మాలతీ కుంద మందారాంచిత మస్తక తాంబూల కవలోదంచత్కపోలతల శోభిని త్రిమూర్తి రూపా త్రైలోక్య సుమోహన తనుప్రభా శ్రీమచ్చక్రాధినగరీ సామ్రాజ్య శ్రీ స్వరూపిణి ఇదం నామ్నాం షష్టశతం లలితాయాః మతిప్రదం విద్యాధనయసః కామపూర్తిదం సర్వమంగళం. ఇది శ్రీలలితాష్టోత్తరశతనామ స్తోత్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించండి. శ్రీమాత్రే నమః.